అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు. అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే నీకు నాకు తేడా ఉండదు సార్. అసలు మీరు మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ ఏం లేవు. అరే నువ్వు చాలేంట్రా సార్, మీరు ఊరండి వాడిని ఇప్పుడే వేసేస్తాం. ఇక్కడ భరత్ ఎవరమ్మా? నేనే. మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు, మా దగ్గరే ఉంది. వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తారు. ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి. మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, అందరూ చదువుకున్నారు. డిపార్ట్మెంట్ అగేన్స్ కాదు సార్, దయచేసి నా మీద ఖర్చు కట్టండి. సార్, ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్. మీ కూతురు నిజంగానే ప్రేమించాను. తనంటే నాకు ప్రాణం సార్. తన కోసం ఏమైనా చేస్తాం. తను నాకు పెళ్లి చేస్తారా? అన్ని ఆపేస్తాం. అది జరగని పని. అయితే మీ కళ కోసం మీరేం చేయరు. చిత్ర, నేను నీకు కావాలో వద్దా? మళ్ళీ చెప్పు. అయితే నా పని చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. సార్, ఇప్పుడు చెప్తున్నా, మాఫియాని లీగల్ చేసేస్తాం. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను. అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను. ఇష్టం ఉన్నా లేకపోయినా. మళ్ళీ జన్మంటుంటే మనిషిగా పుట్టరు. చంపేస్తున్నారు ఇక్కడ. ఇదే నా లాస్ట్ జన్మ. మళ్ళీ దొరకండి. నేను నాతో ఉంటాను. అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని. అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడ ఎవడు పోయి ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మర్డర్ చేయాలి, లేదా పాలు తాగాలి. అలా వదిలేకో, నువ్వు వదిలేసాక ఇంకా డేంజరస్ గా తయారవుతాను. నువ్వు మీ నాన్న కలిసి జస్ట్ ఇమాజిన్ 50 మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుంది? ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు. సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే 50 మంది కావాలి. ఊళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి. వాళ్ళందరికీ శాలరీస్ ఎలా ఇస్తావు? డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళకి ఆళ్లే సంపాదించుకుంటారు. ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళ మార్జిన్ లో 2% సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి పే చేయాలి. ₹1,00,000 సంపాదించే వాడికి 2,000 కట్టడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం. చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా? ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ లో టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి. ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్. గన్స్ డోంట్ నీడ్
ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి 2% కట్టాల్సిందే. సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి. I want all the gangsters and rowdies under one roof. ఇప్పుడు శాలరీలు పెంచుకున్నాను సార్. ఎవరికి సరిపోవట్లేదు. మీ శాలరీ మీకు సరిపోవట్లేదు సార్. దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు. దేశాన్ని దోచుకునే నాలాంటి దగ్గర వేల వేల కోట్లు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడిని పెట్టేద్దాం. బట్ వన్ థింగ్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. రేపు ఎలక్షన్ లో మీ పార్టీ గెలవాలి, మీరే రూల్ చేయాలి. ఎలక్షన్ కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఎంత పెట్టగలవు? ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబు నుంచి ₹1 తీయాల్సిన అవసరం లేదు. మొత్తం నేనే ఇస్తా. అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క సీటుకి ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? యావరేజ్ ఒక్కొక్క సీటుకి 20 కోట్లు ఖర్చు పెట్టినా 10,000 కోట్లు అవుతాయి. ఇష్టం మాట్లాడి అసలు మనీ లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ లో 40 కోట్లు ఖర్చయింది. జైపూర్ 25, జైసల్మేర్ 35, జబల్పూర్, కాన్పూర్, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, రాజ్కోట్, పనాజీ, నాసిక్, బెంగళూరు, కొచ్చి, కొల్లం, ఉడిపి ఇలా దోల్ తీర్పే సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అంతా చండీగఢ్, ఛత్తీస్గఢ్ లెక్క చెప్తావేంటి? మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చయింది. కొన్నిసార్లు ఓటు 500 దొరకదు, కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా సీటు కావాల్సిన సెంటర్లు కూడా ఉంటాయి. అక్కడ ఎంత ఖర్చు అవుతుందో ఎవరికి తెలియదు. సార్, పార్టీ తరఫున మీరు ఇచ్చేది ఎంత సార్? వాళ్ళు పర్సనల్ గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్? ఎలక్షన్ ముందు 2 ఏళ్ల నుంచి జనాన్ని మేపడానికి ఇల్లు వాకిలు అమ్మేసుకుని ఉంటారు సార్. లాస్ట్ టైం ఎలక్షన్ కి 25,000 కోట్లయింది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావలా వేసుకున్నాం. ఈసారి ఎలక్షన్ కి 35,000 కోట్లు అవుతుంది. మొత్తం నేనే ఇస్తా. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు 10 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి. మీ హైకమాండ్తో మాట్లాడండి. మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్, నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్? నేనే మీకు ఢిల్లీ ఇస్తాం.
ఎరా ఏం తెచ్చుకోలేదేంటి? ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా, వాడుకుంటాను. చా కొట్టింది చాలు. చిత్రం ఎక్కడ? చిత్రం లేదమ్మా, చంపేశాం. ఒక జోక్ వేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ. ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు. చిత్రాన్ని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు. వస్తే నేనేం చేస్తానో నీకు తెలియదు. అవునరా, తెలీదు. తెలియకే పిలిచాను. చూపించరా, చూపించరా, చూపించు. నేనేం చేద్దో తెలుసుకోవాలా? నేను నీ మొత్తం క్యాలబెట్ట చూడాలన్నాడా? చూపించు, చూపించు, చూపించు. నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు? ఈ రోజు నీ హిస్టరీ చిరిగి మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు. నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడు ఉండవు.